హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్. ఈరోజు రెసిపీ గుమగుమలాడుతూ ఎంతో రుచిగా ఉండే పుదీనా రైస్. లంచ్ బాక్స్లోకి ఈ రైస్ చాలా బాగుంటుంది. ఇంకా మధ్యాహ్నం లంచ్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. తయారీ విధానం చూసే ముందు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ని ఆన్ చేసుకోండి. అలాగే వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. పుదీనా రైస్ తయారీ కోసం ఫస్ట్ అన్నం ఉడికించి ప్లేట్లో పరిచిపెట్టుకోండి. ఇవి వచ్చేసి 2 కప్పుల ఉడికించిన అన్నం. ఈ అన్నంకి మాత్రం ఉప్పు వేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఈ పుదీనా రైస్కి కావాల్సిన ఒక పేస్ట్ రెడీ చేసుకుందాము. 2 లవంగాలు, ఈ సైజులో దాల్చిన చెక్క, చిన్న పీస్ అనాస పువ్వు, స్టార్ యానిస్ అంటారు కదా, 1 స్పూన్ ధనియాలు, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు. నేను ఇక్కడ ఒక 4 తీసుకున్నాను. మీరు ఎంత కారం తింటారో ఇంకా కాయల కారాన్ని బట్టి మిరపకాయలు చూసి తీసుకోండి. ఇంత అల్లం, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, శుభ్రంగా కడిగిన పుదీనా ఆకులు 1.5 కప్పులు. అన్నం మనం 2 కప్పులు తీసుకున్నాం కదా, సో 1.5 కప్పులు పుదీనా. ఇంకా ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగు. ఇప్పుడు వీటిని నీళ్లు పోయకుండా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు నూనె, 2 స్పూన్ల నెయ్యి వద్దనుకుంటే మొత్తం నూనె పోసుకోండి. వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, కొన్ని జీడిపప్పులు, 1 బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇవన్నీ కలిపే క్లిప్పు సరిగ్గా రికార్డ్ అవ్వలేదండి. మళ్ళీ ఒకసారి చెప్తాను. వేడెక్కిన నూనెలో 1 స్పూన్ జీలకర్ర, కొన్ని జీడిపప్పులు, 1 బిర్యానీ ఆకు వేసి ఇవి దోరగా వేగిన తర్వాత కట్ చేసిన 1 మీడియం సైజు ఉల్లిపాయ వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత రుబ్బిన పుదీనా పేస్ట్, ఈ ఉల్లిపాయలకి ఇంకా ఈ పేస్ట్కి మాత్రం సరిపడా ఉప్పు రైస్కి వేసి పెట్టేశాం కదా, మొత్తం అంతా బాగా కలిపి పచ్చి వాసన పోయేటంత వరకు కలుపుకుంటూ సన్నని మంట మీద వేగనివ్వాలి. సన్నని మంట మీద మాత్రమే కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ పుదీనా పేస్ట్ ఎంత బాగా వేగితే రైస్ టేస్ట్ అంత బాగుంటుంది. సుమారుగా ఒక 5-6 నిమిషాలు పడుతుందండి. ఇలా చేసుకుంటే పుదీనా ఫ్లేవర్తో రైస్ గుమగుమలాడుతూ ఉంటుంది. పచ్చి వాసన అంతా పోయి లైట్గా ఆయిల్ సెపరేట్ అవ్వాలండి. ఇప్పుడు ఉడికించిన రైస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కలుపుకున్న తర్వాత సన్నని మంట మీద మాత్రమే 1-2 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే టేస్టీ పుదీనా రైస్ రెడీ. మీకు ఇష్టమైన రాయితాతో సర్వ్ చేయండి. మరో వీడియోతో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.